వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతాం, ఎన్ని చేసినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, గురుగారు వెళ్ళిపోలేదా అలాగని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుంటే చెప్తే ఎలాగా? ఆ గురు కృప ఆయనే మాట్లాడించాడు, ఆయనే బతికిస్తాడు. ఎప్పుడు తీసుకోవాలనుకుంటే అప్పుడు తీసుకుపోతాడు. మళ్ళీ ఎందుకు లక్షణాలు పెట్టుకుంటాడు మీరు అన్నాడు కదా. 5 రాజులు వచ్చి నిలిచిన ఆగదీతనువు, ఇది ఉదకవి 6 నూనెలు జరుగు హంసలు జరుగుతున్నాయి. 5 రాజులు వచ్చి పక్కన నుంచున్న దేశంలో ఉన్న రాష్ట్రాల్లో వచ్చేసిన వెళ్ళిపోయడం వెళ్ళిపోతుంది. ఎందుకంటే కంగారు వెళ్ళిపోతున్నారు మీరు? అంత జాగ్రత్త తీసుకుని ఏమైనా గమనిస్తారా? మమ్మల్ని కుడిపోతామా మేము? వద్దు. అయితే సర్వజనులుగా ఉపన్యాసాన్ని ఇస్తున్నాను, చాలా సంతోషం. అయితే ఇక్కడ పరిపూర్ణ బోధలో ఎప్పుడది పరిపూర్ణ బోధ? ఇక్కడ లోకేష్ ఇందాక చెప్పాడు మాట ఏమని, శివరామ దీక్షల వారు మనకు పరిపూర్ణ బోధన అందించారు. ఎప్పుడు అందించారు? అది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మొదట ఆయన యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, వేదాలు చదివి, సమస్త శాస్త్ర జ్ఞానాన్ని అంతటిని కూడా ఔపాసన బట్టి నా ఎంత గొప్పవాడు లేడని చెప్పేసి ఆయన మహామేధావి పండితుడు అయిన తర్వాత, అంతే కదా, మొదటే పరిపూర్ణ బోధ నేర్చుకోలేదు కదా ఆయన. అరే ఇద్దరు మహానుభావులు, మా తాతలు చచ్చిపోయారు, మా ముత్తాతలు చచ్చిపోయారు, ఈ చెడ్నహోదన మా ఇంట్లో ఎదుగుతుంది. మరి ఏంటిది? ఈ చచ్చిపోయిన వాళ్ళంతా ఏమైపోయారు? చచ్చిపోయిన ఏమవుతాం? ఈ వేదాల వల్ల, యజ్ఞాల వల్ల, యాగాల వల్ల ఏమవుతుందని ఒక ప్రశ్న వచ్చింది. ఎప్పుడు మహాపండితుడు అయిన తర్వాత, అప్పుడు కూడా పరిపూర్ణ బోధ రాలేదు ఆయనకి. దేశాలు అమ్మటి తిరిగి ఎవరు మన శ్రీధర స్వామి వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాదన చేసి వాళ్ళ మనవుడి చేతిలో ఓడిపోయి ఆయన గురువుగా స్వీకరించిన తర్వాత, ఇదంతా ఉపాసన చేసిన తర్వాత అప్పుడు కదా మనకి 3 పత్రాలు అందించాడు, దీక్షీం రాశారు. మరి ఆయనే మనకు మార్గదర్శనం చూపించారు కదా. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ వెళ్ళాలి, 3వ తరగతి నుంచి చదువుకుంటూ వెళ్ళాలి డాక్టర్ అవ్వాలంటే అని. మరి ఈరోజు పరిపూర్ణ బోధ తప్పించి ఇంకేది చెప్పకూడదని కొంతమంది అంటుంటారు. పరిపూర్ణ బోధన చెప్పుకోవాలంటే నీకు ముందు అక్షరాలు రావాలి కదా, ఆత్మబోధన రావాలి కదా. అదంతా ఆయన నేర్చుకునే కదా మనకు పరిపూర్ణ బోధ అందించాడు. ఇప్పుడు నేను మెట్లు ఎక్కేసాను కదా, నిచ్చి తీసేద్దామా? అమ్మా ఇది పద్ధతి కాదు. ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే మా గురువు మాకు నేర్పింది, మొదట నువ్వు సాంఖ్యం నేర్చుకో, నువ్వెవరో తెలుసుకో, తర్వాత నీ స్వరూపాన్ని దర్శించు, నేనే ఆత్మని, నేనే ఎరుకని దర్శించు. ఇదంతా దర్శించిన తర్వాత ఈ సృష్టి అంతా అయింది పరమాత్మ తెలుసుకో, పరబ్రహ్మం తెలుసుకో. అప్పుడు ఎప్పుడు యథాదే బ్రహ్మజ్ఞానం తెలిసిన తర్వాత, సాధన సంపత్తి అయిన తర్వాత అప్పుడు పరిపూర్ణ. అప్పుడు నీకు అర్థమవుతుంది, అంతవరకు అర్థమవ్వదు. ఒక అమ్మాయి అడిగిందంటే 10 సంవత్సరాల అమ్మాయి, అక్క నీకు పెళ్ళి అయిపోయింది కదా, ఎదురు మంచం మీద పడుకుని తినేవాళ్ళం, ఏంటి ఇప్పుడు నువ్వు పెళ్ళి అయిపోయింది, సంవత్సరానికి తిరిగి వచ్చావు, నీ పొట్ట పైకి వచ్చింది, చాలా అందంగా తయారైపోయావు, నువ్వు ఏంటి నా దగ్గర పడుకోవడం లేదు, ఏమైంది అక్క అని అడిగింది. ఏం చెప్తుంది ఈ పిల్ల? 10 సంవత్సరాల పిల్ల ఏమని చెప్తుంది? నీకు తర్వాత చెప్తాను లేవా, ఇంక 10 సంవత్సరాలు పోయాక 5 సంవత్సరాల దాకా అడుగు అన్నది. తర్వాత ఈమెకి పెళ్ళి అయిపోయింది చెల్లెలికి. తర్వాత ఇద్దరు కలిసి ఆ పుట్టింటికి వచ్చారు. చెల్లి చెప్పమంటావా నేను ఎందుకు అలాగయ్యానంటే అక్కర్లేదే అక్క అన్న. ఎందుకంటే మరి ఈవిడికి పెళ్ళి అయ్యింది, ఈవిడికి తెలిసింది ఎందుకంత అందంగా వచ్చిందో, ఎందుకు గర్భిణి వచ్చిందో. అట్లాగే మనం కూడా పరిపూర్ణ బోధన అర్థం చేసుకోవాలని అంటే ఆ యొక్క జ్ఞానాన్ని ముందు, ఏది జ్ఞానాన్ని? భగవద్గీతను, వేద జ్ఞానాన్ని, ఆత్మబోధను, నేనే పరమాత్మను, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, నేనే ఈ సృష్టి కింద అయ్యాను అనేటువంటి జ్ఞానం నీకు వచ్చి పరిపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత అప్పుడు నువ్వు పరిపూర్ణ దగ్గరికి వెళ్ళు, అర్థమవుతుంది. అప్పుడు శివరామ దీక్ష చెప్పినటువంటి ఈ మూలం